హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైన్ బొటిక్. ఈ రోజు అయితే మంచి బ్యూటిఫుల్ శారీస్ తో మేము ముందుకు వచ్చామండి. ఈ రోజు చూపించే శారీస్ వచ్చేసి ప్యూర్ మూంగా టస్సర్ శారీస్. అవైతే మనం సేల్ లో పెట్టాము. మనకి సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని కూడా ప్యూర్ మూంగా టస్సర్ అండి. దాని మీద వచ్చిన పెయింట్ ఇది నేను వేర్ చేసింది కూడా ప్యూర్ మూంగా టస్సరే. ఫ్యాబ్రిక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఇస్తాయి. యాజ్ వెల్ యాజ్ దీని మీద బాడీ మీద వచ్చిన ప్రింట్ అంతా కూడా మనకి హ్యాండ్ పెయింటెడ్ అండి, న్యాచురల్ పెయింట్స్ తో యూజ్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చారండి. ప్రింట్ కాదు, ఇది యాక్చువల్గా హ్యాండ్ పెయింట్ అండి. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా శారీ మొత్తం కూడా మనకి హ్యాండ్ పెయింట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ ముంగా టస్సర్. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే సేల్ లో ఉన్నాయి. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని బార్డర్ కూడా చూడండి, మనకి బ్లాక్ టస్సర్ బార్డర్ తో ఫినిష్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో మనకి బార్డర్ ఏదైతే ఉందో అలాగే ఫినిష్ అవుతుందండి. దీనిలోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను నేను. అన్ని కూడా ఐ మీన్ ప్యాటర్న్ వేరీ అవుతుందండి. సేమ్ ప్యాటర్న్ కొన్ని ఉన్నాయి, అంటే ఐ మీన్ సేమ్ పెయింట్ వచ్చినాయి మనకి కొన్ని ఉన్నాయి. బట్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో మీకు ఏ కలర్ కాంబినేషన్ అయితే నచ్చిందో ఆ కలర్ కాంబినేషన్ అయితే పిక్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ మైసూర్ క్రేప్ శారీస్ అండి. దీనికి వచ్చిన డిమాండ్ అయితే అసలు అల్టిమేట్ అండి. సో దానికి వచ్చిన రెస్పాన్స్ అయితే నిజంగా అల్టిమేట్ అండి. చాలా మంచి ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. అండ్ బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నాము ఆ మైసూర్ క్రేప్ కూడా. దాని మీద వచ్చి మనకి డిజిటల్ ప్రింటింగ్ ఉంది, చిన్న చిన్న స్మాల్ జెరీ బార్డర్స్ ఉన్నాయి, కొంచెం మీడియం సైజ్ జెరీ బార్డర్స్ కూడా ఉన్నాయి. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చూస్ చేసుకోండి. అన్ని కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్, పాస్టల్ షేడ్స్, చాలా క్లాసీ లుక్ అయితే ఉంటాయి. సో ఎవరి ఎపిసోడ్ అయితే మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకంటే లేట్, వచ్చేయండి మన ఛానల్. ఇది వచ్చేసి మనకి ప్యూర్ మూంగా టస్సర్ లో ఇది ఒక ప్యాటర్న్ అండి. నేను వేర్ చేసింది వచ్చేసి మనకి కలంకారీ ప్యాటర్న్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే. ఇప్పుడు చూపించే శారీస్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ సేమ్, బట్ దాని మీద వచ్చిన ప్రింట్ యాజ్ వెల్ యాజ్ కలర్స్ మనకి డిఫరెన్షియేషన్ అయితే ఉంటాయి. అన్ని కూడా మనకి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి మనకి ప్యూర్ మూంగా టస్సర్ శారీస్. దీని ప్రైస్ వచ్చేసి మనం 4,500 కి 4,800 కి అలా సేల్ చేసినవి కూడా ఉన్నాయండి. అన్ని కూడా ఫ్లాట్ 2,950కే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి కలర్ కాంబినేషన్స్, చాలా మంచి క్లాసీ ఐటమ్. సో ఎవ్వరు మిస్ అవ్వద్దండి. చాలా బాగున్నాయి యాక్చువల్ గా శారీస్ అయితే. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ షేడ్ అండి, ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్. యూజువల్ గా మనకి ప్యూర్ టస్సర్స్ లో వచ్చే షేడ్స్ అన్ని కూడా అల్టిమేట్ అండి, చాలా సోబర్ లుక్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఒక గ్రీన్ షేడ్, దానికి మెహందీ గ్రీన్ తోటి మనకి ఫినిష్ చేశారు టస్సర్ బార్డర్ వచ్చి. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ బంచెస్ కింద డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింటింగ్ వచ్చిందండి. మనకి కాంట్రాస్ట్ లో గ్రీన్ మీద బీజ్ కలర్ తో ఫినిష్ చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ లాగా రోజ్ బంచెస్ అయితే ఇచ్చారు. కొంచెం లైట్ షేడ్ ఆఫ్ ఎల్లోతో మనకి మిక్స్ అయితే ఉంది. సో మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. దగ్గర దగ్గరగా మనకి కొన్ని గ్రామ్స్ ఉంటుంది అంతే. సో అంతకు మించి అయితే మనకి ఏమి ఉండదు. సో ఆల్రెడీ మీరు ప్యూర్ టస్సర్స్ కానీ మూంగా టస్సర్స్ కానీ యూజ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా యూజ్ చేయకపోయినా ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలని అనుకుంటారు, అంత మంచి శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. చూసారా మనకి ప్యూర్ ఫీల్ ఎంత బాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి అక్కడక్కడ లైన్స్ కింద టస్సర్ లైన్స్ కింద అయితే ఫినిష్ చేశారు. అండ్ ఎండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్ తో ఫినిష్ చేశారు. బ్లౌజ్ బ్లౌజ్ చూడండి, చక్కగా మనకి ప్యూర్ మూంగా టస్సర్ మీద ఇలా స్ట్రైప్ లైన్స్ కింద వచ్చాయి. అండ్ స్లీవ్స్ కి వచ్చేసరికి ఇలా బార్డర్ తో ఫినిష్ చేశారు. ఇంకా మీరు వేరే బార్డర్ ఏం తీసుకోవసరం లేదండి. యాస్టీజ్ ఐ మీన్ వేరే పీస్ కూడా తీసుకోవసరం. బ్లౌజ్ సేమ్ యాస్టీజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా మంచి డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది. సో మనకి ఎవరైనా ఐ మీన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంచెం డెసిగ్నేషన్ హై ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా మంచి క్లాసీ ఐటమ్, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి. మెయిన్ శారీస్ ఏంటంటే చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి. సో అవుట్లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2,950.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రేతో ఫినిష్ అయింది. గ్రేలో కూడా ఒక డిఫరెంట్ షేడ్ అండి, కొంచెం బ్లూ షేడ్ తోటి ఫినిష్ అయింది. బేస్ కలర్ వచ్చి దాని మీద మొత్తం శారీ మొత్తం కూడా ఇదంతా హ్యాండ్ పెయింట్ చేశారు. లోటస్ ఫ్లవర్స్ యాజ్ వెల్ యాజ్ వాటి లీవ్స్ తోటి మనకి ఫినిష్ చేశారు. అక్కడక్కడ మనకి క్రీపర్స్ డిజైన్ అయితే ఉంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే యూస్ చేశారు. అండ్ దీని కాంట్రాస్ట్ లో వచ్చేసి మనకి ఆరెంజ్ షేడ్ అంటే కొంచెం రస్టిక్ ఆరెంజ్ షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా యూనిక్ గా కూడా ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద ఒక జెరీ అయితే పాస్ అయ్యింది. మీకు వీడియోలో అంత క్లారిటీ ఉండకపోవచ్చు, బట్ కొన్ని కొన్ని ఐ మీన్ ఈ ప్యూర్ మూంగా టసర్ లో మనకి జెరీ లైన్స్ ఆర్ బ్లాక్స్ కూడా ఉంటాయండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. చిన్న పళ్ళు అయితే డిజైన్ చేశారు. బట్ ఇదంతా కూడా మనకి ప్యూర్ మూంగా టస్సర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్ కూడా మనకి మూంగా టస్సరే. మనకి border లో ఏదైతే కాంట్రాస్ట్ కలర్ ఉందో, ఏ షేడ్ అని చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా కొంచెం పీచ్ షేడ్ అండి, పీచ్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. దానికి స్లీవ్స్ కి వచ్చేసరికి border తో ఫినిష్ చేశారు. సో లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంది. సో దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2950. మన నెక్స్ట్ కలర్ శారీ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొంచెం 2 షేడ్స్ కూడా మనకి బ్రైట్ షేడ్స్ తోటి ఫినిష్ అయింది. అండ్ బేస్ కలర్ వచ్చేసి మనకి మంచి ఎల్లో షేడ్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎల్లో కలర్ కూడా. అండ్ దాని మీద వచ్చిన ఫ్లవర్స్ వచ్చేసి మనకి లోటస్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నేను ప్రీవియస్ గా ఒక శారీ చూపించాను కదా, అది మనకి లైట్ షేడ్ లో ఫినిష్ అయింది. బట్ సేమ్ మనకి హ్యాండ్ పెయింట్ వచ్చింది. కొంచెం డార్క్ షేడ్ తో ఫినిష్ అయింది. కొంచెం ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ అండి, అది కొంచెం మనకి లైట్ షేడ్, ఇది కొంచెం వచ్చేసరికి మనకి బ్రైట్ షేడ్ తో ఫినిష్ అయింది. సో 2 శారీస్ కూడా ఖచ్చితంగా చాలా బాగున్నాయి. బట్ అదేంటంటే కొంచెం పాస్టల్ షేడ్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి కొంచెం థిక్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు ఇది చూస్ చేసుకోండి. రెండు ప్రింట్స్ కూడా మనకి ఐ మీన్ పెయింట్స్ కూడా సేమ్. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్ చేశారు, చక్కగా లోటస్ ఇచ్చి మళ్ళీ దానిలో కూడా ఫినిషింగ్ చూసారా. మళ్ళీ దాని అవుట్ లైన్ కానీ దాని లోపల మళ్ళీ మనకి పీస్ కలర్ తో ఫినిష్ చేయడం కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అదర్ సైడ్ వచ్చేసి మనకి 5 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అండి. యూజువల్గా టస్సప్ బార్డర్స్ అనేవి మనకి కొంచెం కాపర్ ఫినిషింగ్ లో ఉంటుంది. మనకి ఆ కలర్ కాంబినేషన్ పడినా కూడా మనకి అంటే యూ మీన్ సారీ ఐ మీన్ ఏంటంటే మనకి కాపర్ ఫినిషింగ్ బార్డర్స్ అండి. టస్సర్ మీరు ఏం తీసుకున్నా ఆ లుక్ అనేది చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి రెడ్ షేడ్ తోటి ఫినిష్ చేశారు బార్డర్ వచ్చి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి ఇలా చిన్న చిట్ పళ్ళు, ఇక్కడ కూడా మనకి ఇలా లైన్స్ లాగా ఫినిష్ చేశారండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్యూర్ మూంగా టస్సర్ ఫ్యాబ్రిక్. మనకి బార్డర్ లో ఏదైతే కాంట్రాస్ట్ ఉందో అది ఇచ్చి స్లీవ్స్ కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ తో ఫినిష్ చేశారు. సో లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేవీ బ్లూ షేడ్ కి మనకి పింక్ షేడ్ తోటి, మెజెంటా పింక్ షేడ్ తోటి అయితే ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ రోజ్ బంచెస్ అయితే ఇచ్చారు. ఇవి నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నా, ప్రతిసారి ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే స్కిప్ చేస్తూ కూడా వీడియో చూస్తారు. సో ఎక్కడన్నా మీకు ఒకసారి ఆగినప్పుడైనా మీకు అర్థమవుతుంది కదండి ఇది హ్యాండ్ పెయింట్ అని. సో అందుకే రిపీటెడ్ గా చెప్పాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా బంచెస్ వచ్చేసి మనకి హ్యాండ్ పెయింటెడ్ బంచెస్ అయితే ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా రోజ్ బంచెస్ అండి, ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్. అండ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసరికి ఇలా స్ట్రైట్ లైన్స్ కింద జరీ అయితే ఫినిష్ అవుతుంది. అండ్ బార్డర్ వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అండి. ఇది మనకి కాంట్రాస్ట్ లో పింక్ కలర్ తో అయితే ఫినిష్ చేశారు. అదర్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్. సో కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి ఇలా చిన్న పళ్ళు అయితే కాంట్రాస్ట్ లో టస్సా పళ్ళు అయితే డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. దీనిలో మీకు లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, సేమ్ అదే మనకి ఈ ఫ్యాబ్రిక్ లో కూడా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ ముంగా టస్సా ఫ్యాబ్రిక్ వస్తుంది. సో మీకు వేరే బ్లౌజ్ పీస్ కూడా తీయవసరం లేదండి. సో అవుట్లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ విత్ రస్టిక్ రెడ్ షేడ్, చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చూడండి, ఇది మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ చిన్న చిన్న కౌ డిజైన్స్ అయితే వచ్చాయి. యాజ్ వెల్ యాజ్ లోటస్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ తో అయితే మనకి ఫినిష్ అయింది. మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ చేశారు. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేశారు. ఈ ఆరెంజ్ షేడ్ కూడా చాలా సోబర్ గా ఉంది. చాలా అంటే ఐ మీన్ ఆరెంజ్ అంటే ఫ్యాంట్ ఆరెంజ్ టైప్ లో బాగా థిక్ షేడ్ అని కాదండి. బట్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆరెంజ్ షేడ్. మీకు టస్సర్ లో వచ్చేసరికి మీరు షేడ్స్ అనేవి చాలా డిగ్నిఫైడ్ గా క్లాసీ లుక్ అయితే ఇస్తాయండి. అండ్ దీని బోర్డర్ చూడండి, ఈ వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి ఇలాగ మనకి క్రీపర్స్ డిజైన్ లాగా హ్యాండ్ పెయింట్ అయితే చేశారు. ఇక్కడ మనకి జెరీ బోర్డర్ రాలేదండి, హ్యాండ్ పెయింటెడ్ బోర్డర్ వచ్చింది. అండ్ ఈ సైడ్ కూడా మనకి ఇక్కడ హ్యాండ్ పెయింట్ బార్డర్ సేమ్ ఇక్కడ ఏదైతే కంటిన్యూ చేశారో అదే బార్డర్ ఇక్కడ మనకి హ్యాండ్ పెయింట్ చేశారు. చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ డిజైన్ తో అయితే ఫినిష్ చేశారు. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ మనకి ఇలాగా రస్టిక్ రెడ్ తోటి టస్సా బార్డర్ అయితే ఫినిష్ అయింది. ఇది చాలా బాగుందండి. యాక్చువల్ గా శారీ డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్ గా మీకు ప్రీవియస్ గా చూపించిన శారీస్ కన్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి చూడండి, దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు కూడా చాలా బాగుంది. యాక్చువల్గా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మనకి మంచి షేడ్ ఆఫ్ పింక్ అండి, ఒక డిఫరెంట్ షేడ్ యాక్చువల్గా లోటస్ పింక్ షేడ్ లో ఉంది. దాని మీద వచ్చేసరికి ఇలా హ్యాండ్ పెయింట్ చేశారు. మొత్తం ఇదంతా కూడా కౌ డిజైన్ యాజ్ వెల్ యాజ్ మనకి అక్కడక్కడ క్రీపర్స్ వచ్చాయి. చిన్న చిన్న లోటస్ తో ఫినిష్ చేశారు. చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదంతా కూడా మనకి ఇక్కడ జెరీ లైన్స్ వచ్చాయి. ఇదంతా పెద్ద పళ్ళు వచ్చింది. కాంట్రాస్ట్ లో అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ లో నేను చెప్పాను కదండి, రెడ్ షేడ్ తో ఫినిష్ అయింది. రెడ్ షేడ్ తోటే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది. స్లీవ్స్ కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్. సో లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2950. దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి నేను వేర్ చేశాను కదండి, కొంచెం మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ షేడ్ తోటి. సో అందులోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్ తో ఫినిష్ అయింది, బేస్ కలర్ వచ్చి. అండ్ బార్డర్స్ లో వచ్చేసరికి మనకి పీచ్, డార్క్ పీచ్ తోటి మనకి ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలా కలంకారీ ప్యాటర్న్ అయితే రన్ అయిందండి. అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే యూజ్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, అదర్ సైడ్ వచ్చేసి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. యాక్చువల్ గా ఈ బార్డర్ లో వచ్చిన కలర్ కాంబినేషన్ అనేది కొంచెం చెప్పడానికి ఆ, తెలియట్లేదండి. యాక్చువల్ గా మీకు ఏదైతే కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో అదే, నేను కొంచెం దగ్గరగా ఏ కలర్ కి అయితే దగ్గరగా ఉంటుందో ఆ నేమ్ అయితే చెప్తాను. బట్ మీకు వీడియోకి ఎలా ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఇంచుమించుగా అన్ని కలర్ కాంబినేషన్స్ అలాగే ఉన్నాయి. ఎందుకంటే మనకి కొంచెం అన్ని కూడా డార్క్ షేడ్సే కాబట్టి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేబీ ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక మీరు వన్స్ వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయినప్పుడు మీరు అడగొచ్చండి ఏ కలర్ కాంబినేషన్ లో ఉంది, లేదంటే పిక్స్ అన్న అడగొచ్చు. విల్ సెండ్ దెమ్. సో మీకు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. వీడియోలో ఒక్కొక్కసారి మనకి 1 to 2% అయితే చేంజ్ అయితే ఉంటుంది. సో అందుకని చెప్తున్నానండి. కొంచెం నేను ఎగ్జాక్ట్ గా కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి చెప్పలేను, ఎందుకంటే మనకి టస్సర్ లో మిక్స్ అయ్యేటప్పటికి ప్యూర్ టస్సర్ మీద మనకి ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చాలా మంచి డిగ్నిఫైడ్ లుక్ అయితే వస్తుందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి ఇది కూడా మనకి పెద్ద పళ్ళు. దీనిలో కూడా ఒక పెద్ద పీకోక్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింటెడ్ చేశారు. మొత్తం శారీ మొత్తం ఐ మీన్ పళ్ళు కూడా హ్యాండ్ పెయింట్ చేశారు. ఇలా క్రీపర్స్ డిజైన్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి మనకి కలంకారీ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారండి. ఎండ్ వచ్చేసరికి ఇలా టాజల్స్ తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ మూంగా డ్రెస్ బ్లౌజ్. మనకి ఇలా స్ట్రైపుల్ లైన్స్ కింద ఉన్నాయి. అండ్ ఈ జెరీ కూడా చూసారా, మనకి కాపర్ ఫినిషింగ్ జెరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ టస్సర్ మిక్స్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ స్లీవ్స్ కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్ తో ఫినిష్ చేశారు. సో లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. మనకి అయితే ఫినిష్ చేశారు. ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు దాకా చూపించిన ప్యాటర్న్స్ లో అలా లేదు. మొత్తం శారీ మొత్తం కూడా చిన్న చిన్న మై బొమ్మలు అయితే
ఉంది మొత్తం క్రీపర్స్ డిజైన్ కూడా. అండ్ బార్డర్లో వచ్చేసరికి ఇలా లోటస్ తోటి ఫినిష్ అయింది. లోటస్ యాజ్ వెల్ యాజ్ కౌస్ తోటి ఫినిష్ అయింది. ఇలా మొత్తం బార్డర్ హైలైట్ చేశారండి. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింటెడ్. కలర్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ కలర్స్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ మూంగా టస్సర్. ఇన్ని కంబైన్ చేసి కూడా మనకి సేల్ ప్రైస్లో వచ్చేసరికి మనం బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము. సో ఎవ్వరు మిస్ అవ్వదండి. చాలా బాగున్నాయి యాక్చువల్గా శారీస్ అయితే. అండ్ బార్డర్లో వచ్చేసరికి మనకి మెజెంటా పింక్ షేడ్తో అయితే ఫినిష్ చేశారు. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి ఈ సైడ్ రన్ అయింది. అదర్ సైడ్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు కొన్ని గ్రామ్స్ కూడా ఉండదండి శారీ అయితే. మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొన్ని గ్రామ్స్ కూడా ఉండదు. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. మనకి చిన్న పళ్ళు. కొంచెం కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి సెల్ఫ్, కాంట్రాస్ట్ అలాగా 2 పల్లూస్ కింద డివైడ్ చేశారు. ఐ మీన్ 2 కలర్ కాంబినేషన్స్ కింద అయితే డివైడ్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. మనకి ప్లెయిన్ ప్యూర్ మూంగా టస్సర్ శారీ ఫ్యాబ్రిక్‌కి స్లీవ్స్‌కి వచ్చేసరికి ఇలా బార్డర్‌తో ఫినిష్ చేశారు. సో లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దీని సేల్ ప్రైస్ వచ్చేసి 2950. సో ప్యూర్ మూంగా టస్సర్ సేల్ అయితే చూపించాను కదండి. అన్నీ కూడా చాలా మంచి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఎవరు మిస్ అవ్వద్దండి. చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనకి మైసూర్ క్రేప్ శారీస్ విత్ డిజిటల్ ప్రింటింగ్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. దాని మీద మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే మేము ప్రీవియస్గా కూడా చూపించాము. విత్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ శారీ వచ్చి వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాజ్ వెల్ యాజ్ ఆల్ ఓవర్ ద శారీ మీద కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. సో ఆ శారీస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో అందుకనే మళ్ళీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే మేము ముందుకు వచ్చాము. సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీటి ప్రైస్ రేంజ్ కూడా చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము. సో మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి. ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఉంది అంటే కనుక చాలా మంచిగా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తామండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. చాలా మంచి ట్రెండీ ఐటమ్ ఇవి కూడా. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి వైన్ షేడ్ తోటి ఫినిష్ అయిందండి. కొంచెం మెజంటా పింక్ అండ్ వైన్ షేడ్ తోటి. మొత్తం ప్రింట్ కూడా చాలా ట్రెండీగా ఉంచండి. అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి, క్రీపర్స్ వచ్చాయి. అది కూడా మనకి కాంట్రాస్ట్లో అయితే డిజైన్ చేశారు. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా ఫాలింగ్ ఐటమ్ యాక్చువల్గా. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి జెరీ బార్డర్స్ అండి. కొంచెం మీడియం సైజ్ ఆఫ్ బార్డర్తో అయితే ఫినిష్ చేశారు. ఇది వచ్చి మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అదర్ సైడ్ కూడా మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద మనకి ఇలా ప్రింటెడ్ వస్తుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. ఈ బోర్డర్లో వచ్చేసరికి మనకి బ్రౌన్ షేడ్తో ఫినిష్ అయింది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్ విత్ చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం కూడా. సో మనకి లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంది. ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే. సో దీని సేల్ ప్రైస్ కాదు, దీని ప్రైస్ వచ్చేసి 2195. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ షేడ్ తో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలా క్రీపర్స్ డిజైన్, అక్కడక్కడ మనకి బర్డ్స్ తో అయితే ఫినిష్ అయింది. ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ తో ఫినిష్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్ తో ఫినిష్ అయిందండి. ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ మీనాకారి బార్డర్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే రన్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ ముక్కా క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చి మనకి బాటిల్ గ్రీన్ షేడ్ తో ఫినిష్ అయింది. చిన్న చిన్ని జెరీ ఓవెన్ బుటీస్ అయితే వచ్చాయి. సో యాస్టీస్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించేసుకోవచ్చండి. సో లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2195.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం పీచ్ షేడ్ తో ఫినిష్ అయింది. మొత్తం బాడీ పోర్షన్ వచ్చి మనకి అక్కడక్కడ ఇలా క్రీపర్స్ డిజైన్ కింద అయితే ఇచ్చారండి. కొంచెం సెల్ఫ్ ప్రింట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కాంట్రాస్ట్ లో మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న బర్డ్స్ కింద అయితే డిజైన్ చేశారు. బార్డర్ లో వచ్చేసరికి ఇలా క్రీపర్స్ డిజైన్ వచ్చిందండి. ఇలా హైలైట్ చేశారు కొంచెం ఫ్లవర్ బంచెస్ తోటి. ఇలాగైతే మనకి హైలైట్ గా ఉంది యాక్చువల్ గా. ఇది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పీచ్ డార్క్ షేడ్ నుంచి కొంచెం రస్టిక్ షేడ్ తోటి ఫినిష్ అయింది ఇక్కడ ఈ ఈ దగ్గరకు వచ్చేసరికి. అండ్ ఈ బార్డర్ లో వచ్చేసరికి మనకి మెరూన్ షేడ్ తో ఫినిష్ చేశారు బార్డర్ అయితే కాంట్రాస్ట్ లో. అండ్ దట్టు మనకి బార్డర్ కూడా కొంచెం మీడియం సైజ్ బార్డర్ అండి. నేను ఇంతకు ముందు చూపించింది కొంచెం ఒక 4 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఉండొచ్చు, బట్ ఇది ఒక దగ్గరగా ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు ఉంది. ఇది గోల్డ్ జెరీ బార్డర్ అండి, మనకి మీనాకారి వీవింగ్ అయితే వచ్చింది. అదర్ సైడ్ వచ్చేసి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. మీరు ఒకవేళ ప్లీట్స్ పెట్టుకున్నా కూడా లుక్ అయితే ఇలా ఉంటుందండి. ప్లీట్స్ పెట్టుకోవచ్చు, లేదు ఇలా పెట్టుకున్నారు అనుకోండి, ఈ బార్డర్ హైలైట్ చేస్తూ మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది కదా, సో ఇలా ఉంటుంది. లేదు దగ్గరగా ప్లీట్స్ పెట్టుకుంటే మనకి చాలా బాగుంది యాక్చువల్గా ఈ శారీ కూడా. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. మనకి ఇలా జెరీ ఓవెన్ పళ్ళు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో గ్రీన్ షేడ్ తోటి ఫినిష్ అయ్యిందండి. మనకి అక్కడక్కడ డిజిటల్ ప్రింట్ గ్రీన్ అయితే ఉంది కదా, సో గ్రీన్ తో ఫినిష్ చేశారు. మూంగా ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ మూంగా సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ జెరీ ఓవెన్ బూటీస్. అండ్ అక్కడక్కడ మనకి సీక్వెన్స్ అయితే వచ్చింది. సో అవుట్లుక్ వచ్చేసి మనకి ఇలా. సో దీని ప్రైస్ వచ్చేసి 2195. సో చూసారు కదండి ఈ రోజు వీడియోలో చూపించిన శారీస్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసాం. ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.